నవ్వుల సందడి ప్యారడీ గీతాల పందిరి ఆహా ఈహి ఓహో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్యారడీ అనగానే మనకు గుర్తొచ్చేది ప్యారడీ పాటలు. మరి ప్యారడీ రచనల్లో ఆద్యులైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు, ఆయన లాంటి మేధావులు ఏం చేశారంటే 20 మంది తెలుగు కవులు రాసిన వాక్యాలను తీసుకుని అక్షింతలు అనే ఒక ప్యారడీ కవిత రాశారండి. మరి అలాంటి అభ్రపరిచే కవులు, ప్యారడీ కవులు ఇప్పటికీ లేకపోలేదు, చాలా మంది ఉన్నారన్నమాట. ఒక పదాన్ని ఇస్తే ఆ పదానికి వెంటనే అసలు జంకకుండా ప్యారడీ రాసే కవులు చాలా మంది ఉన్నారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగు భాష మీద అలాగే చమత్కారం మీద బాగా పట్టున్న ఒక కవిని ఓ ఇష్టాగోష్ఠిలో ఏమడిగారంటే, జంధ్యాల అనే పదానికి ప్యారడీ రాయగలరా అని అడిగారనమాట. ఆయన ఏమాత్రం అసలు ఆలోచించకుండా అలా ఏముంది చాలా సింపుల్, జంధ్యాల అనే పదానికి ప్యారడీ మొలతాడు అనేసారంట. మరి ఆ పదం వినగానే అందరూ మొత్తం సభలో మొత్తం నవ్వుల మయం అయిపోయిందంట. మరి ఈ పదం ఇప్పటి నుంచి మీరు కూడా వినగానే, జంధ్యాల అని వినగానే మీకు ప్యారడీ పదం గుర్తొచ్చి మీరు కూడా నవ్వుతారు, నాకు తెలుసు. మీ నవ్వుని ఆపడం ఎవ్వరి తరం కాదు. మరి ఆ మహాకవి ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా, ఆయన ఎవరో కాదు, మన ఆహా ఈహి ఓహో కార్యక్రమం న్యాయ నిర్ణేత, మన తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. స్వాగతం సార్. 9 నంది పురస్కారాలు, 750కి పైగా సినిమాలు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా ఎన్నో భాషల్లో లెక్కలేనన్ని చిత్రాలు చేసి ఆయనకంటూ ఇక్కడ ఒక స్థానం సంపాదించుకున్నారనమాట. ఆయన్ని చూడగానే మనందరం డిఫరెంట్ రోల్స్ ఊహించుకుంటూ ఉంటాం. ఒక విలన్గా, ఒక బెస్ట్ సపోర్టింగ్ రోల్గా, లేకపోతే ఒక కామెడీ క్యారెక్టర్గా ఎన్నో రోల్స్ పండించారు. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు గారు. వెల్కమ్ సార్. So let's welcome Shreyas Institute of Engineering and Technology. Let's welcome AHA team. Let's welcome OHO team. మరి ఇప్పుడు ముందుగా ఆహా టీం నుంచి రాబోతున్నారు జానుషా అండ్ దేవా. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి, చీటికి మాటికి చావు తప్పడానికి తాలి కట్టి సచ్చినాడు రో. రాంగే 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 రాంగే, నన్ను చేసుకున్న దానికి దానికి ఏడుపింక దేనికి దేనికి, కొయ్యో మొర్రో మన్నా లాభం లేది జన్మకి. రాంగే 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 రాంగే, నన్ను చేసుకున్న దానికి దానికి ఏడుపింక దేనికి. తాగి వచ్చినప్పుడేమో లాగు పీకడానికి, కక్కి సచ్చినప్పుడేమో క్లీన్ చేయడానికి, అంతకన్నా సీను లేదు, ఎత్తడానికి నోరు లేదు, పీల్చి పీల్చి పిప్పు చేస్తానే. చీటికి మాటికి చావు తప్పడానికి తాలి కట్టి సచ్చినాడు రో. చీటికి మాటికి చావు తప్పడానికి తాలి కట్టి సచ్చినాడు రో. రాంగే 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 రాంగే, చాప కింద నీరులాగా చల్లగా నా బ్రతుకులోకి వచ్చినావు జిమ్మడా జిమ్మడా. రాసి పెట్టినాక తప్పదమ్మడు,
చేసి చేసి తీరాలి గుమ్మడు గుమ్మడు. వాన మీద పడ్డతున్న పొద్దులా ఎంత తిట్టినా సిగ్గు నీకు లేదురా లేదురా. అర్ధరాత్రి నువ్వు మధ్యలో మాకు పిచ్చ 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 రగితంతానే. శంకు మార్కులుంగి ఫ్యానకేసి కట్టి సూసైడ్ చేసి నిన్ను చంపేస్తా. సచ్చినాక దయ్యమయ్యి వదల నిన్ను బొమ్మలి. ఆ పట్టుకున్న రొంపలాగా తుమ్మ ముళ్ళ కంప టైపు నుగురు రాని సప్పు పిల్లరో. చిటికి మాటికి చావు దొబ్బడానికి తాలి కట్టి సచ్చినాడు రో. చిటికి మాటికి చావు దొబ్బడానికి తాలి కట్టి సచ్చినాడు రో రో. ఒక్క పిక్చర్ అయినా లేదురా లేదురా. భక్తి ఛానల్ ఒక్కటే దిక్కురా దిక్కురా. బయటకెళ్తే పక్క పక్క చూపులా అందుకే కుక్కలాగా కపలా కపలా. ఫేస్ చూసే రోజు ఉన్నదా నీ అనుమానం చావదా దేవుడా దేవుడా. రోడ్డు మీదకెళ్తే ట్రాఫిక్ అంతా జామే నీకు బెస్ట్ తెల్లవారు జామేలే. చోటు ముందు గుట్టి వెనక నువ్వు సచ్చి పూర్వజన్మలోన నువ్వు రంపం రా. వదిలి పెడితే మట్ట గిరిసలాగా జారిపోతావే. ఆ సాఫ్ట్వేర్ జాబ్ చూసి అమ్మ బాబు మోసిపోయి నిన్ను నాకు కట్టబెట్టరో. తిట్టినా కొట్టినా నిలువునా నరికినా నీకు నాకు రామ్ రామ్ రో. తిట్టినా కొట్టినా నిలువునా నరికినా నీకు నాకు రామ్ రామ్ రో. రామ్ 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 రామ్. అంత మాట దేనికి దేనికి నీకు నూనె రస కాళ్ళకి కాళ్ళకి. నువ్వే పోతే మళ్ళీ ఎవరు వస్తారి కుక్కకి. మార్చే మార్చే ప్లేట్ మార్చే 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 ప్లేట్ మార్చే 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 ప్లేట్ మార్చే 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 ప్లేట్ మార్చే. ఇంత క్రియేటివ్ గా తిట్టుకోవచ్చు అని చెప్పి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా మీ ఇద్దరికి నిజంగా లైఫ్ లో ఫ్యూచర్ లో మీ మీ భాగస్వాములకి పాపం దేవుడే కాపాడాలి వాళ్ళని పాపం. ఓకే లెట్స్ సీ సార్ మీరేమంటారు? భార్యాభర్తలు గొడవలు పడటం తర్వాత కలిసిపోవటం ఇదంతా సర్వసాధారణం. దీంట్లో ఈ లిరిక్ లో కూడా చాలా తమాషా ఉంది. ఏంటంటే శంకుమార్కులుంగితో ఫ్యాన్కి నిన్ను ఉరిదీస్తానంటే సచ్చినాక వదల నిన్ను దయ్యమై బొమ్మాళి అన్నాడు. శంకుమార్కులుంగి ఫ్యానకేసి కట్టి సూసైడ్ చేసి నిన్ను చంపేస్తా. సచ్చినాక దయ్యమయ్యి వదల నిన్ను బొమ్మాలి. కోట శ్రీనివాస్ గారు మనకి ఇవాళ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఇది మన అదృష్టం. ఇది మీ అందరికీ కూడా గొప్ప ఆశీర్వచనం. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ విషయం మీద ఒక పద్యంలో చెప్పారండి. ఊళ్ళో బాగా గయ్యాళిగా ఉండే ఆవిడ్ని భరించలేక రాత్రిపూట పడుకుంటే మంచం అలా ఆడవాళ్ళు అలా పట్టుకుని నిశ్శబ్దంగా తీసుకెళ్లి శ్మశానం మధ్యలో వదిలేశారట. పిశాచ కాంతలన్నీ కూడా అక్కడ చేరి ఆలోచించి ఇక్కడ కనుక ఇది ఉంటే మనకి సేఫ్టీ కాదని మళ్ళీ మంచాన్ని నిశ్శబ్దంగా తీసుకొచ్చి మళ్ళీ ఊరి మధ్యలో పెట్టేసేయట. అంటే గయ్యాళితనానికి పరాకాష్ట. అది మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు చమత్కారంగా చెప్పిన ఒక పద్యం. అది గుర్తొచ్చింది. బాగుందమ్మా. మీరు చాలా చక్కగా పాడారు, బాగుంది. బట్ ఇద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుందండి. గాడ్ బ్లెస్. గుడ్ కామెంట్స్ అందుకున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఓహో టీంలో విద్రుచారి అండ్ లక్ష్మీ గాయత్రి రెడీగా ఉన్నారు. నువ్వు 420 అంటే నువ్వు 420 అని తిట్టుకోవడానికి. వాళ్ళ తిట్లలో ఎలా చమత్కారం చూపిస్తారో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ విద్రుచారి అండ్ లక్ష్మీ గాయత్రి. नौटंकी 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 मैं नौटंकी 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 तो
ఏ గేదె కలరు బాడీయే నాది, ఏ బీపీ షుగర్ తెప్పించే క్యారెక్టరే నాది. నేను అడుగు పెడితే ఎవరికైనా కోచి ఊడిపోతి, నా కప్పులిచ్చినోళ్ళంతా గొల్ 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 గొల్. 420 420 420 420 420 420 420 420 జో. బంక జిగురు లాంటి ఫిగర్ నీది, నీ పెంట ముఖము చూసిన వాళ్ళ కర్మ కాలిపోతి. నువ్వు శకునం వస్తే జాతకమే పాతకమైపోతి, నీ కుళ్ళు తగ్గు సౌండేమో కళ్ళు 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 కళ్ళు. 420 420 420 420 నువ్వు 420 420 420 420 తో నాకెందుకు పల్లె వెలుగు బస్సు, నీ బ్లడ్ అంతా రన్నింగ్ కన్నింగ్ నెస్. అరే నా మొహంపై వేస్తారెందుకు డబెల్ మనీ డోర్స్, అందరికీ తెలిసిందిర నువ్వు బేవర్స్. అరే చీచీ అంటారే, అరే తూతూ అంటారే, అరే సిగ్గెందుకు రాదు నీకు టెల్ 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 టెల్. ఏ బాకీలే కొట్టడంలో కిక్కే ఉంటాదే, నిన్ను కొట్టడంలో థ్రిల్లే ఉంటాది. శని సింగర పోరు నీ పేరుకు అనుకుంది, నువ్వు మునిగితే గంగా నది బురదే అయిపోద్ది. అరే బ్యాడ్ టైం నిన్ను చూడడం, అరే బ్యాడ్ టైం నిన్ను చూడడం. అరే నన్ను చూసి జనమంతా హడల్ 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 హడల్. 420 420 420 420 420 420 420 420 జో. బంక జిగురు లాంటి ఫిగర్ నీది, నీ పెంట ముఖము చూసిన వాళ్ళ కర్మ కాలిపోతి. నువ్వు శకునం వస్తే జాతకమే పాతకమైపోతి, నీ కుళ్ళు తగ్గు సౌండేమో కళ్ళు 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 కళ్ళు. 420 420 420 420 420 420 420 420 జో. బాబు నాయన 420, నీకు ఇన్ని హాబీస్ ఉన్నాయా? చాలా మంచి హాబీస్. టైం పాస్ ఇదంతా ఆ? మళ్ళీ సిగ్గోటి పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు. ఓకే సార్, మరి అందరినీ హడలు కొట్టేస్తాడంట ఈ అబ్బాయి, మరి మిమ్మల్ని హడలు కొట్టాడా లేదా? ఈ పాటలో అతను 420 అని ఎవరన్నా అంటే బాధపడతాడు ఎవడన్నా, లేదా కోపం వస్తుంది. అవును అవును, పరమానంద భరితుడు అవుతున్నాడు. 420 420 420 420. ఎంత ధైర్యం అయ్యా మీకు 420 420 అని కోట శ్రీనివాసరావు గారు ముందు మీరు పాడుతున్నారంటే, ఆయనకన్నా 420 వేషాలు వేయగలరా మీరు? 420 వేషాలు వేస్తే ప్రపంచం మెచ్చుకుంది, భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. అదే ఆ నటన అంటే. పంజరం అనే ఒక సినిమా, ఆయన నటన పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి సినిమాల్లో అదొక సినిమా. దాంట్లో ఆయన ఒక శాడిస్ట్ అయిన ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి భర్త క్యారెక్టర్. ఆడవాళ్ళందరికీ కూడా అసలు ఆ సినిమా చూశారంటే హడలెత్తేస్తుంది అన్నమాట. అసలు మాకే జాలేసేసేది, ఆయన మీద కోపం వచ్చేసేది. తెర మీద ఆయన నటిస్తున్నాడని తెలిసి కూడా అంత పరమాద్భుతమైనటువంటి నటన. శకుని మామకైన శాడిజమ్మును నేర్పు, గుంట నక్కకైన కుళ్ళు నేర్పు, వివిధ రాక్షసులకే విలనిజమ్మును నేర్పు, కోట నటన తీరు కోహినూరు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. కోహినూర్ కోట శ్రీనివాసరావు గారు
మీరన్న ప్యారడీలు ఏమన్నా కూడా చెప్పండి ఈ సందర్భం. నేను అంటే చిన్నప్పుడు మీరన్న. ఎందుకంటే చిన్నప్పుడేలేండి. నేను చచ్చినా మీ వయసుకు రాలేను, మీరు చచ్చినట్టు నా వయసుకు రావాలి. ఇప్పుడు ఆ రోజుల్లో ప్రేమ్ నగర్ సినిమా జ్ఞాపకం ఉంటుంది. ఇప్పటికీ మీకు బాగా పాపులర్ ఆ పాటని తాగితే మర్చిపోలేను అనేటువంటిది. కొంచెం ఆ క్రియాపదం మార్చుకుని చదువు పెట్టుకున్నాం అనుకోండి, చదివితే వ్రాయగలను చదవనివ్వదు, రాస్తే పాస్ అవ్వగలను రాయనివ్వదు, మనిషి బ్రతుకింతే టింగ్ టింగ్ టింగ్, చదువు రాదంతే, వావ్, చదువున్న మనిషికి జాబు లేదంతే, ఒకరు చెబితే బోధపడదు, మనము చదివితే వంట పట్టదు, స్లిప్పు పెట్టుట చేత కాదు, కాపీ కొట్టుట అసలు రాదు, మనిషి బ్రతుకింతే చదువు రాదంతే, మరుమార్చి ఉన్నదో లేదో ఈ బుక్కులప్పుడేమవుతాయో. మనిషికి చదివే తీరని శిక్ష, పెద్దలలా తీర్చుకున్నారు కక్ష. హుషారుగా పాడేవాడు. థ్యాంక్ యూ సార్. డాన్స్ కూడా బాగా చేసావు. అది ఈ వయసులో నేను ఉంటే నేను బాగా డాన్స్ చేసేవాడిని ఎక్కువ. రైట్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మిస్టర్ 420 విద్రుచారి, ప్లీజ్ గో టేక్ యువర్ సీట్. మరి ఇప్పుడు ఆహా టీం నుంచి కే శ్వేత రాబోతోంది. వీళ్ళ గురించి ఏదో చెప్తుందంట, సో విందాం. కే శ్వేత, వెల్కమ్. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే అమ్మేయడం, అంటే ఆర్పేయడం, ఈ అంటే ఇరికించడం, ఇలా వేసి కన్ను కొట్టి పడేయడం. అంటే అమ్మేయడం, అంటే ఆర్పేయడం, ఈ అంటే ఇరికించడం, ఇలా వేసి కన్ను కొట్టి పడేయడం. అంటే ఉప్పేయడం, అంటే ఊదేయడం, ఏ అంటే ఎరవేయడం, ఏడిపించి ఏడిపించి వదిలేయడం. కొంపకూల్చు సబ్జెక్టులో నేను క్రైను కన్న పవర్ఫుల్ రా, నా లెక్కు వైరను ఆడగట్ట పారను, ప్లీజు ప్లీజు సౌండ్ హారను. ఓరి సన్నాసి నువ్వు నోరు ముయ్యరో, ఈగలో దోమలన్నీ లోనుకెళ్ళరో. ఓరి సుమేరి నీ కన్ను ఆర్పరో, లేకపోతే క్లోజ్ నీ యూత్ చాప్టరు. అంటే అమ్మేయడం, అంటే ఆర్పేయడం, ఈ అంటే ఇరికించడం, ఇలా వేసి కన్ను కొట్టి పడేయడం. తణుకులోన పునుగులమ్మే సీనుగాడు ఫోను వాడి నాకు అరువు పెట్టిపోయినాడు రో. కడపలోన తిరపడేమో గడప దాటి బయటకెళ్ళి నాకు వాయిదాలు కడతానన్నాడు. రాజధాని రంగసాని రో, నిష్టగా పూజ చేసి వచ్చినాడు రో. పువ్వు పెట్టినాడు రో, తీర్థం ఇచ్చినాడు రో, సడగోప పెట్టినాడు రో. అంటే అంటే అమ్మేయడం, అంటే ఆర్పేయడం, ఈ అంటే ఇరికించడం, ఈల కొట్టి కన్ను కొట్టి పడేయడం. కంకిపాడు ఎంకిగాడు డిప్ప మీద జుట్టుపోయి అప్ప ఎక్కి ఎక్కి ఎట్టినాడు రో. సెంటిమెంటు చెట్టుగాడు సెంటు భూమి మిగలకుండా ఆయన మెంటు షాపు పెట్టరో. పంపు సెట్టు చంపగాడు రో, తసది అప్పులెన్న చిప్ప
చూస్తాను మీ అందరినీ. శ్వేత, నీకు ఈ పాట ఎంత బాగా వచ్చేసిందంటే, అంటే చాలా కాన్ఫిడెంట్గా లిరిక్ ఇట్లా మైండ్లోకి వెళ్ళిపోయింది నీకు. ఒరిజినల్ పాట లిరిక్ నీకు గుర్తులేదని నాకు చాలా కాన్ఫిడెన్స్. అవును కదా, వెరీ గుడ్, చాలా కాన్ఫిడెంట్గా పాడావు. మరి జనమిత్రులు గారు మీరేమంటారు? ప్రాణం ఉండగానే పిండం పెట్టేదాని అన్నావు చూసావా, మామూలు మాట కదా అది. క్యారెక్టర్ మొత్తం ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం. ప్రాణం ఉండగానే నే పిండ పెట్టదాను వచ్చి పురంట పూర్వ జన్మలో. బాగుంది. థ్యాంక్ యూ సార్. కోట శ్రీనివాసరావు గారు. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అన్నిటికంటే మా ఊరిని కూడా ఇరికిచ్చావు. మా ఊరు కంకిపాడు. కంకిపాడు ఎంకిగాడు. మంచి ఫ్యూచర్ ఉంది. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. సో లెట్స్ సీ, ఆల్ ది బెస్ట్. ఆహా టీం నుంచి కే శ్వేత వచ్చి అద్భుతంగా ఆ అంటే ఏమిటి, ఆ అంటే ఏమిటి ఇవన్నీ చెప్పింది కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఓహో టీం నుంచి విద్రుచారి రాబోతున్నాడు, అదే పాటకి వేరే అర్థం చెప్పడానికి. సో లెట్స్ వెల్కమ్ విద్రుచారి. అంటే అమలాపురం, అంటే ఆహాపురం. అంటే అంట్లేయడం, ఆ అంటే ఆరేయడం, ఈ అంటే ఇగిలించడం, ఇడిచి తన్ని నప్పుడల్ల మూలకెళ్ళడం. ఆ అంటే అంట్లేయడం, ఆ అంటే ఆరేయడం, ఈ అంటే ఇగిలించడం, ఇడిచి తన్ని నప్పుడల్ల మూలకెళ్ళడం. ఊ అంటే ఉతికేయడం, ఊ అంటే ఊ కొట్టడం, ఏ అంటే ఎనుకుండడం, ఏడుపొచ్చినా గాని ఆపుకోవడం. సంతలోన కాలు దొక్కితే సన్నగా నవ్వి నన్ను ఓకే అందిలే. ఎంతైన టైములో జంటైన వేళలో కలుసుకున్న నెక్స్ట్ మంత్ కే. ఓసి పిసాచి నువ్వట్ట చూడకే, జీన్స్ పాయింట్ మొత్తం అంతా దడిసిపోతదే. ఓసి రకాసి నువ్వట్ట నువ్వకే, కామెడీకి వణుకు పుట్టి జరుచుకుంటదే. ఆ అంటే అంట్లేయడం, ఆ అంటే ఆరేయడం, ఈ అంటే ఇగిలించడం, ఇడిచి తన్నినప్పుడల్లా మూలకెళ్ళడం. తూలపాక తుడిచినాక చీపురంతా ఊడదీసి దాని పుల్లలెన్నో చెప్పమన్నదే. కోడి పెంట ఎద్దినాక గంబ కింద రాలిపడ్డా, కోడి ఈకలెన్నో చెప్పమన్నదే. ఆవు పేడ తీసినప్పుడే నాకు దూదు పేడ పెడతానన్నదే. ఆవేశం అప్పుడు, ఆయాసం ఇప్పుడు, మొగసాయం అప్పుడప్పుడు. ఆ అంటే ఆ అంటే ఆ అంటే అంట్లేయడం, ఆ అంటే ఆరేయడం, ఈ అంటే ఇగిలించడం, ఇడిచి తన్నినప్పుడల్లా మూలకెళ్ళడం. నీ అమ్మకేమో కాఫీ కప్పు, నీ అబ్బకేమో నీళ్ళ మగ్గు, అరే టైము కందించాలిలే. బావ మర్ది వేసుకున్నా గల్లలుంగి చిల్లు డ్రాయర్, అరే గంజి పెట్టి ఉతకాలిరో. నన్ను కన్న తల్లిదండ్రినే బాగా యాతనే పెట్టినందుకే ఈ పూతనొచ్చరో, నా తాట తీసెరో, నా కూత ఆగిపోయారో. ఆ అంటే ఆ అంటే ఆ అంటే అంట్లేయడం, ఆ అంటే ఆరేయడం, ఈ అంటే ఇగిలించడం, ఇచ్చి తన్నినప్పుడల్లా మూలకెళ్ళడం. ఊ అంటే ఉతికేయడం, ఊ అంటే భూ కొట్టడం, ఏ అంటే ఎనకుండడం, ఏడుపొచ్చినా గాని ఆపుకోవడం. సంతలోన కాలు దొక్కితే సన్నగా నన్ను చూసి ఓకే అందిలే.
టెంప్ట్ అయిన వేళలో జంటైన టైములో కలుసుకున్న నెక్స్ట్ మంత్కే పోసి పిశాచి నువ్వచ్చ చూడకే జీన్స్ పాయింట్ మొత్తం అంత దర్శిపోతదే పోసి రకాసి నువ్వట్ట నవ్వకే కామెడీకి వణుకు పుట్టి జడుచుకుంటదే ఈడ్చిదన్ని నప్పుడల్లా మూలకెళ్ళడం. ఇంత బాగా డెఫినేషన్స్ చెప్పావు తెలుసా నువ్వు. పిల్లలు అర్థమైందా? ఆ అంటే అంట్లేయడం, ఆ అంటే ఆరేయడం, ఈ అంటే ఇకిలించడం. ఈ అబ్బాయి పాడిన చూస్తుంటే జంబలక్కడ పంబ సినిమా గుర్తొస్తుంది సార్. అమ్మాయి కావాలని చేస్తోంది, పాటలో స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దూడపాక ఊడ్చినాక చీపురంతా తీసి చీపురు పొలలెన్నో లెక్క పెట్టమన్నది. తూళ్ళపాక తుడిచినాక చీపురంతా ఊడదీసి దాని పుల్లలెన్నో చెప్పమన్నదే. అమ్మాయి చెప్పింది కిందటి జన్మలో నేను చీపుర్ని అని. చీపుర్ని ఇంతకు ముందు సాహిత్యవేత్తలు కాంతా కరవాలం అన్నారు. కరవాలం అంటే కత్తి, కాంతా కరవాలం అంటే చీపురి అనమాట. చేతిలో అది ఉంటుంది కదా, ఎవరన్నా ఏదన్నా పిచ్చి వేషాలు వేస్తే దాంతో వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు. అది మీ అమ్మకేమో కాఫీ కప్పు, మీ నాన్నకేమో నీళ్ల మగ్గు, మీ బామ్మర్ది వేసుకున్న డ్రాయర్ గంజి పెట్టి ఆరేయాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నన్ను కన్న తల్లిదండ్రినే బాగా యాతన పెట్టినందుకు ఈ పూతన వచ్చింది నాకు భార్యగా అని నువ్వు చెప్పావు కదా, కనుక నువ్వు రియలైజ్ అయ్యావు కనుక నీకు పర్వాలేదు, జాగ్రత్తగా కాపురం చక్కబడుతుంది, ఈ అమ్మాయితో సవ్యంగానే ఉంటావు, ఏం పర్వాలేదు. మరి సార్ మీరే ఉంటారు. అయితే ఈ ఫీల్ అవటాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫీల్ అయ్యి కొట్టడం, 2 నువ్వు ఫీల్ అవుతాడని కొట్టడం. ఇందాకేదో మాటల మీద వస్తే ధన్వతులు గారు కోటగారు సినిమాల పరిశ్రమ ఎలా ఉందండి అన్న. ఇదివరకు మేము యాక్ట్ చేసే రోజుల్లో సినిమాలండి, ఇప్పుడు అన్ని సర్కస్లు అండి అన్నాను. అన్ని సర్కస్లేగా. చాలా బాగుందండి, గాడ్ బ్లెస్. నా చిన్నప్పుడండి మద్య నిషేధం ఒక టైంలో జరిగిందనమాట. అంటే మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు చెప్తే విన్నాను. మరి ఆ టైంలో మందుకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఏమో బీదర్ అని, కొంతమంది ఏమో బాంబే అని అలా వెళ్ళిపోయి పాపం ఆ కొన్ని రోజులు అల్లా కల్లోలో అయిపోయారండి. మరి ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఆహా టీం నుంచి జానుషా అండ్ దేవా వీళ్ళిద్దరు రాబోతున్నారు. సో వాళ్ళు ఏం చెప్తారో విద్దాం. అయ్యో ఎతిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. అయ్యో ఎంత డేంజర్ వచ్చని, అమ్మమ్మో లిక్కరు బ్యాను తెచ్చని. అయ్యో ఎంత డేంజర్ వచ్చని, అమ్మమ్మో లిక్కరు బ్యాను తెచ్చని. బూజరు ఫేటిక మారింది, నాలుకపై తడియారింది. బూజరు ఫేటిక మారింది, నాలుకపై తడియారింది. నురగలు కక్కే బీరుతో సహా నిషేధమే అయిపోయింది. అయ్యయ్యో ఎంత డేంజరు వచ్చెనే, అమ్మమ్మో లిక్కరు బ్యాను తెచ్చెనే. మహాగాంధేయవాదులే దెబ్బతింటిరోయి, పాపం వీడు ఎంత రోయి. ఆర్డినెన్సులు ఎన్ని వచ్చినా అమలు కావు భాయి, కొంచెం నిబ్బరించబోయి. అయ్యయ్యో ఎంత డేంజరు వచ్చని, అమ్మమ్మో లిక్కరు బ్యాను తెచ్చనే. మందు బాబుల ఉసురు తగిలితే ఏమిటి దక్కేది, పుట్టెడు పాపం చిక్కేది. మందు బాబుల ఉసురు తగిలితే ఏమిటి దక్కేది, పుట్టెడు పాపం చిక్కేది. ఇక ఈ స్టేటుకు దిక్కేది. ఎలక్షన్లలో గెలిపేస్తే ఈ వరమా దక్కేది, మనకు మునుపటి కిక్కేది. అయ్యయ్యో ఎంత డేంజరు వచ్చని, అమ్మమ్మో లిక్కరు బ్యాను తెచ్చనే.
ఆ విస్కీ జిన్ను బీరుతో సహా రుణము తీరవచ్చు, వేరే దారి చూడవచ్చు, బుద్ధిగా మందు మానవచ్చు, ఏకను నోరు మోయవచ్చు, బీదరు పోయి తాగవచ్చు, భాయి ఎందుకంత ఖర్చు, తాటి చెట్టులు ఎక్కి తీయని కళ్ళు తాగవచ్చు, పడితే కాళ్లకు కట్లు కట్టవచ్చు, ఇంట్లో భ్రష్టు పట్టవచ్చు. అయ్యయ్యో ఎంత డేంజరు వచ్చినే అమ్మమ్మో, లిక్కరు ప్యాను తెచ్చినే. పాపం లిక్కర్ బ్యాన్. ఎంత బాధపడుతున్నావో. చాలా బాధపడుతున్నావు కదా. ఓకే, నీ బాధ అర్థమైందో లేదో మరి జనోయితుల గారిని అడుగుదాం. సార్ బాధపడుతూ అతనే చెప్పాడమ్మా, ఆర్డినెన్సులు ఎన్ని వచ్చినా అమలు కావు భాయి అన్నాడు. అతనే కొంచెం నిబ్బరించబోయి అని అతనే సమాధానం చెప్పుకున్నాడు. ఆర్డినెన్సులు ఎన్ని వచ్చినా అమలు కావు భాయి, కొంచెం నిబ్బరించబోయి. తాగటం ఒక రోగం, తాగించటం మాయ రోగం, తాగుడు మానేయటం స్కాచి భంగ రాజయోగం. అభిప్రాయం బాగా పాడారండి, బాగుంది. నన్ను ఒక ఆయన రండి మా ఇంటికి వాళ్ళ పార్టీ అన్నారు. అంటే కాదండి స్కాచ్ అని ఊరికి విసిగిచ్చాడు. ఊరికే స్కాచ్ అనకయ్య, నా జీవితాన్ని నేను ఎప్పుడూ స్కాచ్ వడబోసాను. ఇలాగా చెప్పుకుంటే ఇలాంటివన్నీ జంజాల గారి జోకులు ఇలాగే స్పాంటేనియస్గా ఉంటాయి. ఒకసారి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన చూసి ఆయన పాలిష్ చేసుకుంటున్నాడు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు పాపం, ఏం గురుగారు మీ బూట్లు మీరే పాలిష్ చేసుకుంటున్నారు అన్నాడు. ఆయన వెంటనే, నాకు తెలియదులే, నువ్వు పక్కాళ్ళ ఇంటికి కూడా చేస్తావా అని. ఒకసారి గుమ్మడి గారు ఒక సభలో అందరం కమెడియన్స్ ఉన్నారు. వేస్తున్న గుమ్మడి గారు మాట్లాడుతూ, ఆయన ఏం మాడతారో అనుకున్న ప్రతి వాళ్ళు, గుమ్మడి గారు మీరేం బాధపడకూడదండి, పెద్దవారు మీరు గుమ్మడండి, మిమ్మల్ని శుభకార్యాలకే వాడుకుంటాం. బ్రహ్మానందం గారి అబ్బాయికి పుట్టినరోజు, తీసుకువెళ్ళి కాళ్ళదండం పెట్టి ఆశీర్వాదం తీసుకోరా అన్నాడు బ్రహ్మానందం గారిని. తీసుకోమంటే బ్రహ్మానందం గారు కొంచెం పాపం అమితాబ్ బచ్చన్ కంటే హైట్ కదా, పొట్టిగా ఉంటాడు కదా. ఆయన చమత్కారం, మీ నాన్న అంత ఎత్తు ఎదగమనే ధైర్యం నాకు లేదు కానీ మీ నాన్నలాగా పేరు తెచ్చుకోరా అని. సో మంచి పర్ఫార్మెన్స్, మంచి కామెంట్స్ అందుకున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఇప్పుడు ఓహో టీం నుంచి శ్రీవాస్ రాబోతున్నాడు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దీ ఊగమని అర్ధమందులో ఉంది. బారులన్నీ మూసిన రోజే బీరు విలువ తెలిసొస్తుంది, మందు బందు జరిగిన నాడే విస్కీ రుచి గుర్తొస్తుంది. బారు మూసి ఉందని బాధపడకు నేస్తమా, బీరు దొరుకు దారులు ఎన్నో ఉన్నాయిగా. మందు బందు ఉందని మదన పడకు సోదరా, బెల్ట్ షాపులెన్నో ఎన్నో ఉన్నాయిగా. కర్మకాలి మనం అందుకు నిన్న నిషేధం వచ్చింది, మందు మాఫియా హస్తంతో అది ఠక్కున సచ్చింది. అవరోధాల దీవుల్లో ఆ మందు నిధి ఉన్నది, కష్టాల వాళ్ళది దాటిన వాళ్ళకి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది,
తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దీ తూగమని అర్థమందులో ఉంది. నీటినంతా బీరుగానే మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో. మెదడు మొద్దు బారగా మత్తులోన తేలిపో, మైకంలో సర్గం గిర్గం ఊహించుకో. తోచినట్టుగా అందరి రాతలు మందే రాస్తుంది, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ దైన్యాన్ని దర్శించి నీ స్థాలు కుటిలించగా, నీ పతనాన్ని వీక్షించి నీ వాళ్ళు రోధించగా, నీ కర్మానికి ఆ విధి సైతం విస్తుపోవాలి. అంతులేని దిగజారుడికి అడ్రస్ నువ్వే కావాలి. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దీ తోగమని అర్థమందులో ఉంది. బారులన్నీ మూసిన రోజే బీరు విలువ తెలిసొస్తుంది, మందు బందు జరిగిన నాడే విస్కీ రుచి గుర్తొస్తుంది. మందు బందు జరిగిన నాడే విస్కీ రుచి గుర్తొస్తుంది. మందుకి పెద్ద భక్తుడివి నువ్వు సార్. మరి ఇతను మందుడు, శనిని మందుడు అంటారు. అలాగే మందమతిగా ఉన్నవాడిని కూడా మందుడు అంటారు. తాగుబోతు లక్షణాలన్నీ కూడా ప్రదర్శించేటప్పటికి కంఠస్వరంలో ప్రదర్శించాడు, తన ఆంగికంలో ప్రదర్శించాడు. కనుక ఇతను కూడా మందుడు అయిపోయాడు. అలా బాగా చాలా చక్కగా బాగుంది. థ్యాంక్ యూ సార్. కోట శ్రీనివాసరావు గారు వస్తుంటే ఇంట్రా కొంచెం డల్గా ఉన్నాడు అనుకున్నా నేను. ఓ పావుగంట నుంచి ఆ మూడ్లో ఉన్నట్టున్నావు. నేను లేదా చాటుకెళ్ళాను చెంచాడు. తోచినట్టుగా అందరి రాతలు మందే రాస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. మరి ఈ సందర్భంలో ఒక క్వశ్చన్ సార్. గబ్బర్ సింగ్ లో మీరు కూడా ఇదే సిచ్యువేషన్ కి తగ్గట్టు ఒక పాట పాడారు మందుబాబులో అని. సో అది ఒక్కసారి మా అందరి కోసం. ఇది చాలా పెద్ద హిట్ సార్ సాంగ్. నేను యథార్థంగా చెప్తున్నానండి, నేను అరగంటలో పాడి బయటకు వచ్చాను. ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ గారు కొట్టగారు ఆల్రెడీ ఆయన పాడినటువంటి పాటకి రికార్డ్ అయిపోయింది. దాని మీద యాక్ట్ చేసి వచ్చేసాను పొల్లాచిలో. ఎందుకో ఆడియో రిలీజ్ ముందు ఒక వారం రోజుల ముందు వాళ్ళకి డౌట్ వచ్చి నన్ను తీసుకువెళ్ళి ఒక రోజు రమ్మని, తీరా వెళ్ళిన తర్వాత అక్కడ థియేటర్కి వెళ్ళిన తర్వాత నువ్వు పాడుతున్నావు ఇప్పుడు ఈ పాట అన్నారు. నాకు వల్ల కాదండి అంటే, మీకు రిథమ్ సెన్స్ ఉందండి కొద్దిగా, ఏం పర్లేదు మేనేజ్ చేయగలరు. కానీ నేను ఎందుకు పాడమంటున్నానంటే, మీరేమో జైగాంటిక్గా స్క్రీన్ మీద అట్లా కనపడుతున్నారు, నేను పాడిందేమో పిల్లాడు పాడినట్టుగా ఉంది, కానీ అది ఎందుకో మ్యాచ్ కావట్లేదు, మీరు పాడండి అన్నాడు. డైరెక్టర్ గారు అన్నారు, పాడండి కోట గారు, ఎందుకంటే ఆయన పాడితే సింగర్ పాడినట్టు ఉంటుంది, మీరు పాడితే తాగుబోతు పాడినట్టు ఉంటుంది, పాడండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు బాబులం మేము, మందు బాబులం, మందేస్తే మాకు మేమే మగారాజు. మందు బాబులం మేము, మందు బాబులం, మందేస్తే మాకు మేమే మగారాజు. సారా దాగి తిండేస్తాం, కళ్ళు దాగి తాగిందంతా దిగేదాకా దేశాన్నే ఏలేస్తాం.
అరే మందేస్తే ఎందుకంత చులకనా. తాగుబోతులంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. తాగితే ఎల్లిపై తెలీదన్నా, ఈ మందులేంది సర్కారే బందన్నా. ముందు ఎనగలేదన్నా, ఈ మందులేని సర్కారే బందన్నా. ఈటీవీ ప్లస్ బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసుకునే ముందు మరి మన జొన్నవిత్తుల గారి ప్యారడీ వినేద్దాం. సార్ ప్లీజ్ కమ్ సార్. భోరు భోరు మని శ్రోతలు ఏడ్చే, భోరు భోరు మని శ్రోతలు ఏడ్చే, బోరు ఆపుమని సభలో హరిచే. భోరు భోరు మని శ్రోతలు ఏడ్చే, ముందుగా పలుకగా అపస్వరం బొంగురు గొంతుకతో, ముందుగా పలుకగా అపస్వరం బొంగురు గొంతుకతో, అపశృతి అవలయా అపశృతి అవలయా, తన గళమందు నాట్యము చేసి, పిచి పిచి పిచిగా పిచిగా, పిచి 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 పిచికి పిచిగా, గచి పిచిగా పిచి పిచిగా పిచిగా. భోరు భోరు మని శ్రోతలు ఏడ్చే, అది గానమా రామ రామ చెవిలో ధ్వనించే, ఘోర పిశాచిని తలపించే దోమా. గానమా రామ రామ తలలే వాచే గమకములా, తలలే తిరిగే గమకములా, వాంతులు చేసుకునేటి విధముగా పాడినాడు అతడాలాగునా ఘోరమ్ముగా. భోరు భోరు మని శ్రోతలు ఏడ్చే, బోరు ఆపుమని సభలో హరిచే. ఇంత కష్టతరమైన పాటకి కూడా మరి ప్యారడీ రాయొచ్చని నిజంగా మీరు ప్రూవ్ చేశారు ఈరోజు. అసలు అదొక క్లాసికల్ సాంగ్, అలా అలా దాని లిరిక్ అలా గుర్తుండిపోయింది. దాని నుంచి మీరు బయటికి వచ్చి ఒక కొత్త విధంగా ఆలోచించి రాయడం అనేది అసలు సూపర్ సార్. నిజంగా ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్. వండర్ఫుల్. నేను ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ రాలేదండి. ఒకే ఒక్కసారి వచ్చాను పాడుతా తీకాకి, మళ్ళా తర్వాత ఇదే ప్రోగ్రాంకి వచ్చాను. ఈ ప్రోగ్రాంకి సరదాగా మీతో వచ్చి నేను దీంట్లో పాల్గొన్నందుకు గాను నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రావడానికి ఇద్దరు కారణం. ఒకటి, నన్ను ఈ రోజుని ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఈ లెవెల్కి వచ్చినటువంటి నేను ప్రతిఘటన సినిమాతో రామోజీ గారు వారి ద్వారా, ఉషా కిరణ్ ద్వారా నేను రామోజీ గారికి, తర్వాత సరస్వతి పుత్రుడు జొన్నవిత్తుల గారికి నేను గౌరవించాలి. గౌరవించకపోతే నేను చాలా తప్పు చేసినట్టు అవుతా అనుకుని వచ్చాను. వచ్చిన తర్వాత నిజంగా చాలా పిల్లలందరూ కూడా అందరూ చాలా బాగా పాడారు. పిల్లలందరూ కూడా భగవంతుడి అనుగ్రహం ఉండి చక్కగా యాక్టర్గా అంబిషన్ ఉన్న వాళ్ళు యాక్టర్లు అవ్వాలి, సింగర్లు అవ్వాలనుకున్న వాళ్ళు సింగర్లు అవ్వాలని మరొకసారి ఆ నటరాజుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి రామోజీరావు గారికి, అలాగే జొన్నవిత్తుల గారికి, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసుకోవాలంటే ముందుగా ఆహా అండ్ ఓహో టీమ్ ఇద్దరు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. లెట్స్ వెల్కమ్ జొన్నవిత్తుల గారు అలాగే కోటా శ్రీనివాసరావు గారు ఆన్ టు ద స్టేజ్. సో మరి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కి ఈటీవీ ప్లస్ నుంచి ఒక అందమైన గిఫ్ట్ హ్యాంపర్, అది కూడా కోట శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ వండర్ఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. మరి సార్ ఎవరా లక్కీ పర్సన్? శ్రీవాస్. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దీ ఊగమని మందులో ఉంది. సో మరి చూసారు కదండి అద్భుతమైన ప్యారడీ పర్ఫార్మెన్సెస్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొన్ని ప్యారడీ పర్ఫార్మెన్సెస్ తో మీ ముందుంటాం.
ఆన్ ఆహా ఈహి ఓహో. ఇది పూరి కానే కాదు, ఏ వంట ఈమెకు రాదు. ఇది పూరి కానే కాదు, ఏ వంట ఈమెకు రాదు. చదివితే అర్థం కాదు, బుర్రలోకి పోనే పోదు, పరీక్షలో గుర్తుకు రాదు, రాసింది రైటే కాదు. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా. నేను సేమ్ నీ బ్యాచే చదువులో. ఏంటో ఈ సంసారం, మొగుడే నాకు గ్రాచారం, నే కన్నా కలలన్నీ గాల్లో హారతి కర్పూరం. ఉరక పెట్టకురా చావ కొట్టకురా, నరక కూపములోకి నన్ను నెట్టకురా. సాఫ్ట్వేరోడా సిక్స్ ప్యాకోడా నీ వలలో పడ్డోడు, అక్క ఎవరే అతిగాడు, ఇట్టే నీ హార్టుని గెలికాడు. నాకు ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ఇంకెవరు పడరమ్మా, నాకు పెళ్ళి అయిపోయింది, పడితే గిడితే నీకే పడాలి. పాచికూర వెయ్యొద్దు, రాత్రిరన్న మసలొద్దు, వేడి వేడిగున్నదే లవరు కోసం, లవరు కోసం. ఈ ప్రేమ సంకటం, ఈ జిడ్డు లంపటం, ఈ చిత్త భ్రమణం, ఈ నిత్య గ్రహణం. ఖబా పెళ్లి కాదని పిల్లరాదని జాతకంలో ఉందని, బ్రహ్మచారి బతుకునిదని.